హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి. నేను ఆండ్రాలజిస్ట్ అట్ ఆండ్రూ కేర్ హాస్పిటల్. విఎస్, చాలామందికి పెళ్ళైన తర్వాత 1 year అయినా కూడా పిల్లలు కలగకపోవడంతో జనరల్గా ఫస్ట్ అబ్బాయిలకు చేసే టెస్టు స్పర్మ్ టెస్ట్, అంటే సెమెన్ అనాలిసిస్ అంటారు. అయితే అసలు కరెక్ట్ సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటి సార్? ఎంత స్పర్మ్ కౌంటు క్వాలిటీ ఉంటే మాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది? చాలామంది అడుగుతూ ఉంటారు జనరల్గా. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న నాలెడ్జ్కి యూజువల్గా ఏమంటే గూగుల్లో చదివేస్తే అయిపోతుంది. 100% వాస్తవం. ఏదైతే బుక్స్లో ఉంటే అదేగా మేము ఎగ్జిక్యూట్ చేసేది. కానీ నువ్వు ఎన్ని బుక్స్లో ఏం చేస్తున్నా అందులో పరిపక్వత ఉన్న ఒక డాక్టర్ దాని గురించి మాట్లాడితే మీకు ఒక ఖచ్చితమైన నిర్ధారణ అనేది వస్తూ ఉంటుంది. అయితే విఎస్, అసలు స్పర్మ్ కౌంట్ నార్మల్ ఎంత? యూజువల్గా మన WHO లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము ఇప్పుడు తీసుకున్న స్పర్మ్ కౌంట్ నార్మల్ ఎంత అంటేను 16 million, 15-16 అంటారు, బట్ ఓకే, పర్ ml. చాలామంది మిస్ అయ్యేది ఏమంటే సిమన్ అనేది ఒక 5 ml వచ్చింది అనుకుందాం, దాంట్లో 20 millions వచ్చాయి. మీకు టోటల్గా ఎప్పుడు తీసుకోకూడదు. అది పర్ mlకి సెమెన్ పర్ mlకి ఎంత స్పర్మ్ కౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 mlకి మీకు అబౌవ్ 16 million ఉంది, అబ్సల్యూట్లీ నార్మల్. సో మీకు కావాల్సిన స్పర్మ్ కౌంట్ మీకు 16 millions పైన ఎంత ఉన్నది, 160 అయినా 170 అయినా ఒకటే. నెంబర్ 2, ఇది క్వాంటిటీ. క్వాలిటీ విషయానికి వద్దాం. క్వాలిటీలో 2 కాంపోనెంట్స్. సెమైన్ టెస్ట్లో మేము చేసే క్యాజా పద్ధతిలో చాలా వస్తాయి మీకు, కానీ నేను మీకు బ్రాడ్గా ఒక వ్యూ ఇస్తున్నాను. అదేంటంటే ఒకటి మూమెంట్ ఆఫ్ ది స్పర్మ్, రెండవది మార్ఫాలజీ. మూమెంట్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే సెక్షువల్గా పాల్గొంటారో స్పర్మ్ లేడీస్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్ దగ్గరికి రీచ్ కానికి దానికి ఒక ప్రోగ్రెసివ్ మూమెంట్ ఉండాలి. ఈ ప్రోగ్రెసివ్ మూమెంటు యూజువల్గా 30% ఉండాలి. అంటే సార్ మరి 20% ఉంటే రాదా? ఇవన్నీ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొని యూనివర్సల్గా ఒక కంక్లూషన్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినది. ఎంతోమందిని చూస్తూ ఉంటాము, 25-26 millions వాళ్ళు కూడా మన దగ్గర 15 millions. ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ గురించి చెప్తున్నాను కదా, నేను 15% అని వచ్చింటారు, 15. మెడిసిన్ పెడితే దాదాపు అది 22-23 వస్తుంది. సార్ అయినా 30 రాలేదు కదా సార్ అని పాపం ఆలోచిస్తూ ఉంటారు. 3 months అయ్యే లోపల మళ్ళీ స్వీట్ బాక్స్తో వస్తాడు. ఏం బాబు అంటే మొన్ననే కదమ్మా 22 లేదు సార్ ప్రెగ్నెన్సీ. సో ఇది ఒక బెంచ్ మార్క్. 30 ఉంటుంది. 30 ఉన్న అందరికీ నార్మల్ అయిపోయి నెలలోనే అయిపోతుందని కాదు, అదొక బెంచ్ మార్క్ అంతే. సో 30% అనేది మూమెంట్ ఉండాలి. నెక్స్ట్ మీకేం చెప్పాను, మార్ఫాలజీ. ఇప్పుడు ఎగ్ దగ్గరికి మూమెంట్ అవుతూ వెళ్ళిన స్పర్మ్ పిండం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఎగ్ లోపలికి దూసుకెళ్ళే గుణం ఉండాలి. దాన్ని పెనట్రేషన్, మా లాంగ్వేజ్లో కెపాసిటేషన్ అంటారు. సో ఆ పెనట్రేట్ అయ్యి ఎంబ్రియో పిండం ఫామ్ కానికి స్పర్మ్ స్ట్రక్చర్ బాగుండాలి. హెడ్, నెక్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి. సో దాన్ని స్ట్రక్చరల్లీ బాగున్న స్పర్మ్ మార్ఫాలజీ బాగుందంటారు. ఇది 4%. కానీ 3-4 ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో విఎస్, నేను మీకేం చెప్తున్నాను, 16 millions పర్ ml కౌంటు, 30% ప్రోగ్రెసివ్ మొటిలిటీ, 4% స్ట్రక్చరల్లీ నార్మల్ స్పర్మ్. ఈ 3 కాంపోనెంట్ మీరు బేసిక్గా ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీరే అవగాహన చేసుకోండి. అనుకోకుండా ఈ సింపుల్ 3 ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇమ్మీడియట్గా మీరు మంచి ఆండ్రాలజిస్ట్ని కలవాలి. అది గుర్తు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా అంతో ఇంతో చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా చేసే విధానంలో ఒక్కోసారి పొరపాట్లు ఉండొచ్చు. అనాలిసిస్ టెస్ట్లో క్యాజా విధానంలో చేసే దాంట్లో పర్ఫెక్ట్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆండ్రూ కేర్ కనుక వచ్చినట్లయితే క్యాజా పద్ధతిలో చేసి ఏమన్నా మీకు స్పర్మ్లో లోపాలు ఉంటే వాటిని క్లియర్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా హెల్ప్ చేద్దాము. థ్యాంక్ యూ. ఎస్.